టీలో తినే బన్నులు మనం షాప్‌లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా, ఫ్రెష్‌గా చాలా బావుంటాయి. వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి మనకి టీ తాగేటప్పుడు మార్నింగ్ బన్ కావాలి కదా కంపల్సరీ. ఈ బన్నులు మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి మరి. చాలా స్పాంజీలా ఉంటాయి. ముందుగా మనకి పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్‌లోనే మనం పిండి కలుపుకుంటాం కాబట్టి కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్‌ని తీసుకోండి. తర్వాత మనకి ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో ఇందులో దొరుకుతుందనమాట డ్రై ఈస్ట్ అనేది. ఇదొచ్చేసి ₹121 పడుతుంది. ఈ డ్రై ఈస్ట్ మనకు కంపల్సరీ కావాలి. అలాగే ఈ బౌల్ తీసుకున్నాను కదా! ఈ బౌల్‌లో ఒక చిన్న గ్లాసుడు పాలు వేసుకోండి. గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకోండి. ఇందులోనే ఇక్కడ మీకు డ్రై ఈస్ట్ ఈ ఈస్ట్ ఉంటే మనకి బన్ అనేది బాగా పొంగుతుంది. కంపల్సరీ మనకి ఈస్ట్ ఉండాలండి మన బన్స్ తయారు చేసుకోవాలంటే. నాన్ రొట్టె అనొచ్చు, బన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అనమాట. టీలో ఎర్లీ మార్నింగ్ పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడు వెంటనే టిఫిన్ చేసి తినలేనప్పుడు పరిస్థితుల్లో కూడా వెంటనే మనం ఇలా చేసుకొని మార్నింగ్ లేవగానే బన్స్ తయారు చేసుకుంటే టీలో హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ నేను ఒక స్పూను డ్రై ఈస్ట్ పౌడర్‌ని అయితే వేస్తున్నాననమాట. పౌడర్ అంటే చిన్న చిన్న పలుకులుగా ఉంటుందనమాట. దీన్ని ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు పాలు అలాగే 2 స్పూన్స్ పంచదారను కూడా వేసుకుంటున్నాను. పంచదారని వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ చేసి పౌడర్‌ని కూడా వేసుకోవచ్చు. మనం పౌడర్ వేసుకునే పనుండదు. ఎందుకంటే ఈ డ్రై ఈస్ట్ కొంతసేపు మనకి నానాలి కాబట్టి ఈ నానేలోపు ఈ పంచదార కూడా కరిగిపోతుందండి. పౌడర్‌ని కూడా వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇది ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఈస్ట్ అనేది యాక్టివ్ అవ్వాలనమాట. యాక్టివ్ అయిన తర్వాతే మనం పిండిని కలుపుకుంటాము. ఇలా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈస్ట్ అనేది బాగా పొంగి ఉంటుందనమాట. ఇలా పొంగటం వల్ల బన్స్ కూడా మనకి షాప్‌లో కొనుక్కునే విధంగా గుల్లగా బాగా వస్తాయి. స్పంజిల్లాగా వస్తాయన్నమాట. ఈ పాలను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఎక్కడైనా పంచదార గనుక కరగకుండా ఉంటే అది మొత్తం కవర్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం బన్స్ చేయడానికి కంపల్సరీ మైదా పిండే కావాలి. ఇక్కడ నేను 1 కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను. 1 నుంచి 1.5 కప్ అయితే పడుతుంది. వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఇలా స్పూన్‌తో కలుపుకోండి. కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బన్స్‌కి క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే బన్ మనకి గుల్లగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే ఇందులో కొంచెం లిటిల్ బిట్ ఉప్పును కూడా యాడ్ చేయాలి. నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత స్పూన్‌తో ఇది తీసేసి మనకి చపాతీ పిండి కంటే మధ్యలో అంటే చపాతీ పిండికి మధ్యలో ఉండాలనమాట. ఈ ముద్ద అనేది మనకి సాఫ్ట్‌గా ఉండాలి. మరీ సాఫ్ట్‌గా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇక్కడ నాకు పైన ఒక గరిటె పిండి అయితే పట్టిందనమాట. కప్ తర్వాత ఒక చిన్న గరిటె పిండి పట్టింది. మనకి ఈ పిండి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. దీన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బన్ అనేది పొంగుతుందనమాట. స్పంజ్‌లాగా వస్తా ఉంటది. ఎంత బాగా కలుపుకోగలిగితే అంత బాగా కలపండి. కలపడం వల్లే ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయ్యి బాగా వస్తుంది. వీలైనంత వరకు బాగా రఫ్ చేసి కలపండి. అప్పుడు మనకి బన్ చాలా క్రిస్పీగా పొంగుతూ చాలా బాగుంటుంది. మన షాప్స్‌లో కొనుక్కుంటూ ఉంటాం కదా నాన్ రొట్టెలు. ఒకప్పుడు నాన్ రొట్టెలు అనేవాళ్ళు, ఇప్పుడు బన్స్ అంటున్నారు. ఇవి మనం టీలో బాగా తింటూ ఉంటాము ఎర్లీ మార్నింగు. పిల్లలకి స్కూల్‌కెళ్ళే టైంలో మనకంత టైం ఉండదు పేరెంట్స్‌కి. గబగబా ఒక టీలో ఒక బన్ తీసుకొని తినేస్తూ ఉంటాం కదా! ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎంత బాగా కలిపితే అంత బాగా బన్స్ అనేవి వస్తాయన్నమాట. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఈ స్మూత్‌నెస్ అయితే ఉండాలన్నమాట. ఇలా ఉంటే బన్ మనకి కరెక్ట్‌గా పొంగుతుంది. ఎంత స్మూత్‌గా ఉంటే అంత బాగా వస్తుంది. అలాగే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఈ గిన్నెకి మొత్తం అప్లై చేయండి. ఎందుకంటే మనము ఈ పిండిని పెట్టిన తర్వాత ఇది యాక్టివ్ అయ్యి పిండి గిన్నెకి అతుక్కుంటుందనమాట. అలా అతుక్కోకుండా ఉండడం కోసం ఈ గిన్నెకు నూనెని అప్లై చేసుకొని ఈ ముద్ద ఏదైతే పిండి ముద్ద ఉందో దీన్ని ఇందులో పెట్టేసి ఈ ముద్దకు కూడా నూనెని అప్లై చేసుకోవాలి పైనుంచి. ఎందుకంటే గాలి తగలకుండా ఆరిపోకుండా ఉండాలండి. అందుకని పైనుంచి ఒక్క చుక్క ఆయిల్ ఇలా వేసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా ముద్దకంతా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. పైన ఒక తడి క్లాత్ కానీ పొడి క్లాత్‌ని కానీ పిండి ఆరిపోకుండా ఎలా సేఫ్ చేసినా ఓకే అండి. ప్లేట్ మూతేసుకున్నా సరే. నేను ఇక్కడ క్లాత్‌ని అయితే వేస్తున్నాను. ఎందుకంటే గాలి తగలకుండా ఉండాలి కాబట్టి. మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో చేయండి.
ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ మనం పక్కకైతే పెట్టుకోవాలి. అప్పుడు ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అయ్యి పిండి బాగా పొంగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంత గాలి తగలకుండా ఉంటే అంత బాగా ఈస్ట్ అనేది పొంగుతూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈస్ట్ ఎంత బాగా పొంగిందో చూడండి, చాలా బాగా పొంగింది. ఇప్పుడు దీన్ని మరొక్కసారి కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా బుసబుసలాడుతూ ఎలా ఉందో. ఈస్ట్ బాగా యాక్టివ్ అయితే ఇలా మనకి పిండి అనేది బాగా వస్తుంది. మరొక్కసారి బాగా కలుపుకొని ఎంత బాగా కలిపితే ఇప్పుడు మనం బన్స్కి ఎంత బాగా పిండిని కలపగలిగితే అంత పర్ఫెక్ట్గా అంత బాగా వస్తాయి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా బాగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అనమాట. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ప్రాసెస్లో ఎక్కువ మనం చేసేది ఏంటంటే కలపడం అనమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా. ఇప్పుడు నేను ఇక్కడ 4 పీసెస్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. 4 బన్స్ చేయాలని అనుకుంటున్నాను. మా బాబు టీలోకి అడిగాడు కాబట్టి నేను ఈ బన్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వర్షం పడేసరికి మనకి టీ తాగాలి, ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపిస్తుంది. కానీ వెంటనే అయిపోయేదైతే బన్సేనండి. తొందరగా అయిపోతే 20 నిమిషాలు మనం బన్స్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్నగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకొని మన బన్స్ ఎలా ఉంటాయో అలా కిందికి పిండి అంతా ఇలా కిందికి అనుకుంటూ ఉంటే మనకి బన్ షేప్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం షాప్లలో బన్స్ మనకు తెలుసు కదా ఎలా ఉంటాయో ఆ షేప్లో మనం దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా కిందకి చుట్టుకోవాలండి. కిందకి అనుకుంటూ రావాలి. బాగా ఎక్కువ నొక్కేయకూడదు. ఎందుకంటే మళ్ళీ మనకి యాక్టివేట్ అయినంత బాగా దగ్గరగా అయిపోయి బన్ అనేది గట్టిగా అయిపోతుంది. గుల్లగా ప్రెస్ చేసుకుంటూ కిందకి అనేది లోపల బబ్లింగ్ అనేది లేకుండా మనం నీట్గా మనం బన్నుని చుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 4టిని అలాగే చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. లేదంటే డైరెక్ట్గా మనం ఇడ్లీ గిన్నెలో చేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ పాత్ర మీద మనం బన్స్ చేస్తున్నాము. ఇక్కడ ఎటువంటి ఓవెన్ లేకుండా నార్మల్ ఇడ్లీ గిన్నెలోనే మనం బన్స్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ దాని మీద కూడా పెట్టేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లోని ఓవెన్ ఉంటుందని లేదు కదా, నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే బన్స్ అనేది మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లోని ఎక్కువగా తింటూ ఉంటాము. మనకి పొద్దున్నే తొందరగా దొరికేది, తొందరగా అయిపోయేది బన్నే కాబట్టి ఈ బన్నుని మనం ఇడ్లీ గిన్నెలో చేసుకుంటున్నాము. ఇక్కడ నో ఓవెన్ అనే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నా దగ్గర అసలు ఓవెనే లేదు. నేను మా బాబుకి ఇలా ఇడ్లీ గిన్నెలో చేసి ఇచ్చాను. చాలా బాగా వచ్చాయి. చాలా అంటే చాలా నచ్చాయి కూడా మాకు. ఈ వర్షాకాలం వచ్చిందంటే కంపల్సరీ బన్స్ తయారు చేసుకోండి మీరు కూడా. బయట నుంచి తెచ్చుకోకండి. ఎందుకంటే వాటికి ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉండదు. 3 డేస్ 4 డేసే ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే అప్పటికప్పుడు 4 తీసుకున్నామంటే అయ్యేపోతాయి. అంత బాగుంటాయి ఈ బన్స్. ఈ 4టిని అలాగే చుట్టుకోవాలండి. సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా కిందికి మడత పెట్టుకుంటూ బన్ షేప్లో చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. మళ్ళీ ఇదే ప్రాసెస్ చేసిన తర్వాత మరొక 10 నిమిషాలు మనం ఈ బన్స్ని పెట్టవలసి ఉంటుంది. ఇలా 4టిని సమానంగా ఎటువంటి పైన లైన్స్ కానీ బబుల్స్ కానీ లేకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మన బన్కి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో. మనకి చిన్నగా బన్స్ కావాలనుకుంటే కనుక చిన్నగా కూడా చేసుకోవచ్చు. మేము చిన్నగా ఉన్నప్పుడు వీటిని నాన్ రొట్టెలు అని పిలిచేవాళ్ళము. ఇప్పుడు బన్స్ అంటున్నారు. కొంతమంది నాన్ రొట్టె అంటారు, కొంతమంది డబ్బ రొట్టె అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు వీటిని. అంటే మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి పేరు కూడా మారుతూ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ 4 వచ్చినాయి. 4టిని ఇలా పెట్టేసుకొని ఒక పక్కకైతే పెట్టుకున్నాను. ఈ పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు. మరి ఇక్కడ మనకి ఎక్కువగా రిస్క్ అయ్యేది ఏంటంటే మనం ఎక్కువసేపు వీటిని అది రెస్ట్ ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడే ఇది యాక్టివ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఇడ్లీ గిన్నెలోనే మనం బన్స్ చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇడ్లీ సెట్ అనేది ఉంటుంది. ఇందులో ఒక ఆయిల్ అప్లై చేసుకోవాలండి లైట్గా. ఎందుకంటే మనకి బన్ అనేది దీనికి అతుక్కోకుండా ఉండడం కోసం ఇడ్లీ రేకు తీసుకొని దీనికి మొత్తానికి నూనెని అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకోవాలి మొత్తాన్ని. ఇలా మొత్తాన్ని అప్లై చేసుకోవాలండి. ఓన్లీ హోల్స్లో కాదు. ఎందుకంటే గిన్నె కూడా మాడిపోకుండా ఉండాలి కదా మనకి. ఇడ్లీ గిన్నె రేకు మొత్తానికి అప్లై చేసుకోండి ఆయిల్ని. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఇందులోనే ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా భలే వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బన్స్ని తీసుకుందాము. ఇక్కడ 10 నిమిషాల తర్వాత బన్స్ చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగినాయో. వీటిని తీసుకొని మనం ఇడ్లీ ప్లేట్లో ఒకసారి మిక్స్ చేసుకొని, ఎలా అయితే మనము ఇప్పుడు బన్స్ యాక్టివ్ అయి ఉంటాయి కాబట్టి ప్లేట్కి అతుక్కొని ఉంటాయి అన్నమాట. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని సేమ్ మనం బన్ షేప్లో పెట్టేసుకొని సేమ్ ఈ ప్లేట్లో అయితే మొత్తం 4టిని పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ 4 బన్స్ని ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత
మళ్ళీ ఒక 5-10 నిమిషాలు పక్కకైతే పెట్టుకుందాం. ఈ లోపల మనం ఏదైనా ఒక దలసరిగా ఉన్న ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీద ఆన్ చేసుకొని ప్రీహీట్ చేయాలండి. ఎందుకంటే మన హీట్ అయ్యే తర్వాతే తొందరగా అవుతుంది. దీనిపైన నూనెని కానీ నెయ్యిని కానీ పాలని కానీ అప్లై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవుతుందనమాట. అంటే మనకి కలర్ అనేది వస్తుంది. అందుకని నేను ఇక్కడ ముందుగా నూనెని అప్లై చేస్తున్నాను. ఇలా బన్కి మొత్తాన్ని రౌండ్గా నూనెని అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని మంచిగా ప్రీహీట్ చేసుకున్నానండి. మన ఇంట్లో టేబుల్ కనుక ఉంటే టేబుల్ మీద స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్ని ఇందులో పెట్టేసుకొని మనం తీసుకున్న ఇడ్లీ ప్లేట్ని ఇలా బబుల్స్ అయితే రావాలన్నమాట. ఇంత హీట్ అయ్యి ఉండాలి, బాగా హీట్లో ఉండాలండి. అయిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ నేను స్టాండ్ లేనందుకు ఒక ప్లేట్ వేసాను. ప్లేట్ పైన మనం తీసుకున్న ఈ రేకుని ఇడ్లీ రేకుని అయితే పెట్టానన్నమాట. ఏదైనా వెడల్పుగా ఉన్న దీనిని అలాగే ప్లస్ మనకి దలసరిగా ఉన్నదాన్ని తీసుకుంటే ఏమవుతుందంటే బన్స్ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా మగ్గుతాయండి. అందుకని నేను ఈ కడాయిని తీసుకుంటున్నాను. ఇది చాలా దలసరిగా ఉంటుంది కాబట్టి మనకి బన్స్ కూడా కరెక్ట్గా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. మాడి రాకుండా మంచి కలర్ వచ్చి మంచిగా కుక్ అవుతాయి. ఇలా పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది ఫస్ట్ మనకి హీట్ ఉంది కాబట్టి స్లిమ్లో పెట్టుకొని మెల్లగా ఒక 20-25 మినిట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మంచిగా కుక్ చేయాలండి. అప్పుడే బన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీకు మధ్య మధ్యలో చూపిస్తాను. ఇలా పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని 20-30 నిమిషాలు ఈజీగా పడుతుందండి. ఓవెన్లో కూడా 35 నిమిషాల నుంచి వరకు పడుతుంది. కానీ మనకి ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి 30 నిమిషాలు మంచి కలర్ సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించండి. చాలా మంచి కలర్ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బన్స్. ఒకసారి చూపిస్తాను మీకు మధ్యలో. 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బ్రౌన్ కలర్లో మన షాప్లోంచి తెచ్చుకున్న బన్స్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూసారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన వెంటనే మేము వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అనేది వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి మాకు ఒక మంచి అవకాశాన్ని మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ బన్స్ అయితే అయిపోయినాయి. ఒక 10 నిమిషాలు ఇలాగే పెట్టేద్దాము. సైడ్కి పెట్టేసి స్టవ్ అయితే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలని చెప్పాను కదా. చూడండి ఈ కలర్ భలే వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కలర్ అయితే మంచిగా వచ్చింది. చూడండి ఎక్కడ మనకి ఎటు సైడ్ కూడా మాడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని తీసి బయట పెట్టేసుకుందాము. ఈ ప్లేట్ని బయటకైతే తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. చూస్తే తినాలనిపిస్తుందా. ఇప్పుడు వీటిపైన మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనము నెయ్యిని తీసుకుంటున్నామండి. నెయ్యిని తీసుకొని ఈ బన్స్కి పైన లేయర్ మీద అప్లై చేయాలి. అప్లై చేసి ఇప్పుడు ఈ బన్స్ ఉన్నాయి కదా, ఈ బన్స్ పైన ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వస్తాయంటే ఈ బన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి ఈజీగా. అసలు కింద అంటుకోవన్నమాట. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఒక క్లాత్ వేసి పక్కకైతే పెట్టేసేయండి. ఇంకా మంచి కలర్ వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో ఈ బన్స్. స్పాంజిగా తినడానికి భలే ఉంటాయి. అసలు చాలా బాగుంటాయి. మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరనమాట. కింద కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బన్ అనేది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, అలాగే ఇంత కష్టపడి చేసినందుకు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము. ఓకే అండి, ఇవ్వండి బన్ వీడియోస్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఎటువంటి ఓవెన్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా బన్స్ మనం ఇడ్లీ గిన్నెలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. లోపల కూడా చూడండి ఎంత గుల్లగా, ఎంత స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చిందో చూసారా. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలుపగలరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.